ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 16 మంగళవారం. శోభకృత నామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి పంచమి నక్షత్రం పూర్వభద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగులకు జీతపద్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభబాటలో పడతాయి. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయ చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటాయి. అధికారులతో సఖ్యతగా కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు అవాంతరాలు అధిగమిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సహోద్యోగులతో మాట పట్టింపులు తొలగుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభకు వెలుగులోకి వస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి విందు వినోదాది కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి మకర రాశి. ఇంకా మకర రాశి వారికి కుటుంబమున కొందరి ప్రవర్తన వల్ల శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాల్లో నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు ఫలితం కనిపించదు. సోదర స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ఇక తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లోని ప్రతిభ పాఠవాలు విలువలోకి వస్తాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్నాటి మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.